మోడీ సౌర సైరన్ కోటి కుటుంబాలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్. ప్రధానమంత్రి సూర్యఘర్ బిజిలీ యోజనకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర. పథకం లబ్ధిదారులకు రూపాయలు 78,000 సబ్సిడీ, రైతులకు రూపాయలు 24,000 కోట్ల విలువైన ఎరువుల రాయితీ. దేశంలో 3 సెమీ కండక్టర్ యూనిట్లు ఎల్లుండి చివరి కేబినెట్ భేటీ. దేశంలో సౌర విద్యుత్ ఉత్పత్తిలో అనుసంధానం చేస్తూ కోటి కుటుంబాలకు నెలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్తును కేంద్ర ప్రభుత్వం సరఫరా చేయనుంది. ఈ మేరకు గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశంలో కీలక నిర్ణయానికి ఆమోదం దక్కింది. ఇళ్ల పైకప్పులపై సౌర యూనిట్ల పథకం పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని రూపాయలు 75,201 కోట్ల వ్యయం అంచనాలతో కేంద్ర మంత్రి మండలి ఆమోదించింది. కోటి కుటుంబాలను ఈ పథకం లబ్ధిదారులుగా ఎంపిక చేస్తారు. నిర్ణీత లబ్ధిదారులకు సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ఒక్క ఇంటికి 78,000 సబ్సిడీగా ఇస్తారు. అంతేకాకుండా కోటి కుటుంబాలకు ప్రతి నెల 300 కోట్ల మేర విద్యుత్ను ఉచితంగా 300 కోట్ల మేర కాదు 300 యూనిట్ల మేర 300 యూనిట్ల మేర విద్యుత్ను ఉచితంగా వారే అందిస్తారు అని చెప్పేసి మనమైతే ఒకటి చూస్తున్నాం. ఏది ఏమైనా కూడా నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో సోలార్ విద్యుత్కు సంబంధించిన విషయంలో, మరి ఆ సోలార్ ప్యానెల్ ఎవరు తయారు చేస్తారు, సోలార్ ప్యానెల్ సంబంధించిన విషయంలో ఎవరికి కాంట్రాక్టులు ఇస్తారు, ఇప్పుడు ఈ 75,000 కోట్లతోని తీసుకొచ్చేటువంటి యోజన పథకం ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన ఏదైతే ఉందో దానికి సంబంధించిన విషయంలో, ఈ సోలార్ ప్యానెళ్లకు సంబంధించిన విషయంలో ఎవరికి లాభం చేకూరుతున్న విషయాన్ని పక్కన పెడితే ఈరోజు బొగ్గు బాయిల దగ్గర బొగ్గును తవ్వి మొత్తానికి ఈ ఖనిజ సంపదను సర్వనాశనం చేసేదానికన్నా మనం సోలార్ సిస్టానికి అలవాటు పడగలిగితే, సోలార్ని కనుక ఉపయోగించగలిగితే, కేవలం మన ఇంట్లో ఉన్నటువంటి ఫ్యాన్ కానీ లైట్లు కానీ ఈరోజు సోలార్ని ఉపయోగించుకోగలిగితే తప్పకుండా రానున్న రోజుల్లో సోలార్ వినియోగం కనుక పెరిగితే ఈ జల విద్యుత్ కానీ లేదంటే ఈ థర్మల్ పవర్ విద్యుత్ కానీ వీటన్నింటికి సంబంధించిన విషయంలో వాటి ఉపయోగం తగ్గించుకుంటే అది బాగుంటుందనే విషయం మనం కూడా ఆలోచించాలి. మరి ఈ 78,000 సబ్సిడీగా ఇచ్చేటువంటి వీటిలలో కోటి కుటుంబాలను వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. కాబట్టి ఆ కోటి కుటుంబాలలో ఎవరు ఉంటారు ఏంది అవకాశం వచ్చిన వాళ్ళందరూ కూడా తప్పకుండా దాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇకపోతే రైతులకు 24,000 కోట్ల విలువైన ఎరువుల రాయితీ ఇస్తారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. నరేంద్ర మోడీ గారికి మేము మొదటి నుండి చెప్తున్నది ఏంటి అంటే 24,000 కోట్ల రాయితీలు ఇచ్చుడు ఇవన్నీ అవసరం లేదు. దేశవ్యాప్తంగా రైతులకు వాళ్ళు ధర్నా చేస్తూ ఈరోజు రైతులందరూ అడుగుతున్నటువంటి ఏంటి అని అంటే మేము పండించినటువంటి ధరకు కనీస మద్దతు ధర కావాలని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. ఈరోజు ఒక రైతు కింటా వడ్లను పండిస్తే ఆ కింటా వడ్లను పండించి ఆ కింటా వడ్లను తీసుకుపోయి మార్కెట్లో అమ్మితే 1,000 నుండి 1,500 రూపాయలు ఇస్తున్నారు. 1,000 నుండి 1,500 రూపాయలు కేవలం కింటా వడ్లకు 1,500 రూపాయలు మాత్రం, 1,500 కూడా ఇవ్వట్లేదు. 1,000 నుండి 1,200 మధ్యలో 1,200 రూపాయలకు కింటా చొప్పున వాళ్ళు కొంటున్నారు. అందులో తరుగు అని చెప్పేసి మళ్ళీ 5 కిలోలు తీసేస్తారు. 5 కిలోలు కింటకు 5 కిలోలు 10 కిలోలు తరుగు కింద తీసేస్తారు. 50 కిలోల బస్తకే 5 కిలోలు తీసేస్తున్నారు. ఇకపోతే ఒకవేళ 1,500 రూపాయలకు కొన్నారనుకోండి, 1,500 రూపాయల కింటా కొన్నటువంటి వడ్లని మీరు ఒకవేళ బియ్యంగా పట్టిస్తే మహా అంటే 500 రూపాయలు ఖర్చు అవుతుంది. 500 కాదు 1,000 రూపాయలు ఖర్చు చేసుకోండి. తరుగు అవన్నీ 1,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే కింటా వడ్లని బియ్యంగా మార్చడానికి వాళ్ళకు కింటా వడ్లకి ఇచ్చేది 1,500, బియ్యంగా మార్చిన తర్వాత 2,500 రూపాయలు కావాలి. మరి ఈరోజు కింటా బియ్యం 2,500 రూపాయలకు దొరుకుతున్నాయా అంటే లేదు. మరి ఎక్కడ లాభం, ఎవరికి లాభం అవుతుంది? వడ్లు కొన్న వ్యక్తికి లాభం అవుతుంది, వడ్లని బియ్యంగా మార్చిన వ్యక్తికి లాభం అవుతుంది. ఆ బియ్యంగా మార్చేటువంటి ప్రక్రియ ఎవరైతే చేస్తున్నారో ఆ రైస్ మిల్లులు ఏవైతున్నాయో రైస్ మిల్లుల ఓనర్ల కోసం ఈరోజు ప్రభుత్వాలు పనిచేయడం అనేది సిగ్గుచేటు. ఈ తెలంగాణ రాష్ట్రంలో మాజీ వ్యవసాయ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆ వ్యవసాయ శాఖ మంత్రి నియోజకవర్గంలో ఎన్నడూ లేని ఎక్కడా లేని విధంగా అప్పటికప్పుడు రైస్ మిల్లులు కట్టేసి రైస్ మిల్లులకు పర్మిషన్ తెచ్చేసి ఏది ప్రభుత్వం నడిపించేటువంటి ఐకేపీ సెంటర్ల ద్వారా వడ్లను కొనుగోలు చేసి ఆ ఐకేపీ సెంటర్లలో కొన్న వడ్లని బియ్యంగా మార్చి కేవలం సగం బియ్యం మాత్రమే మళ్ళీ తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేసి మిగతా బియ్యాన్ని మొత్తం సన్న బియ్యంగా మార్చి ఈరోజు మార్కెట్లో అమ్ముతున్న పరిస్థితులు కూడా ఈరోజు కనబడతా ఉన్నాయి. మరి లక్షల కోట్ల రూపాయల బిజినెస్ అయినటువంటి అంటే వడ్లని బియ్యంగా మార్చే రైస్ మిల్లుల దందా ఏదైతుందో ఆ దందాలో ఈరోజు ప్రభుత్వం వాళ్ళకి అన్యాయం చేస్తుంది. కాబట్టి రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వాలి. ఈరోజు 5,000 రూపాయల కింటా బియ్యం ఉన్నాయంటే కనీసం 3,000 రూపాయల కింటాన బియ్యాన్ని కొనుగోలు చేయాలి. ఈరోజు టమాటా రైతులకు ఆ మధ్య ఒక్కసారి టమాటా రేటు 100 రూపాయలకు పెరిగింది అని అంటే అయ్యో ఒక రైతు కోటీశ్వరుడు అని చెప్పేసి అందరూ మాట్లాడినాం. కానీ అదే టమాటా పండించిన రైతులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు ఒక్కడు కోటీశ్వరుడు అయిన కానీ ఈ 1,000,000 మంది రైతుల్లో కనీసం 1,000 మంది ఈరోజు ఆత్మహత్యలు చేసుకున్నారు. మరి వారి గురించి ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా మాట్లాడిరా?
అధికారులు మాట్లాడరు, మీడియా మాట్లాడరు, ఎవ్వరు మాట్లాడరు. కాబట్టి రైతుల ఆత్మహత్యలకు కారణమవుతున్నటువంటి ఈ అప్పులు ఏవైతున్నాయో అప్పులు పోవాలంటే రైతులకు తప్పకుండా రుణమాఫీ చేయాలి. దాంతోపాటు పూర్తి స్థాయిలో వాళ్ళకి ఎరువుల్ని ఉచితంగా అందించాలి, సబ్సిడీలోనే విత్తనాలు అందించాలి. దాంతోపాటు తప్పకుండా వాళ్ళందరికీ కనీస మద్దతు ధర ఇవ్వాలి. ఈ 3 చేసినప్పుడే ఈ ప్రభుత్వాలకు రైతుల మీద ప్రేమ ఉందనే విషయం మనకు అర్థమవుతుంది. లేదు అని అంటే మీరు ఎన్ని పథకాలు తీసుకొచ్చినా ఆ పథకాలన్నీ అందులో సగం పైసలు మీరు తినడానికి తప్ప దేనికి పనికిరాదు.